హాయ్ అస్సలాము అలైకుమ్ ఆల్, దిస్ ఈజ్ మీ సాదిఖా. వెల్కమ్ టు మై ఛానల్ సాది అండ్ మామ్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మా గార్డెన్లో కొత్తగా స్టార్ట్ అయిన ఫ్రూటింగ్స్ అండ్ అలాంగ్ విత్ టీ వెజిటేబుల్ టబ్స్ చూపించాను కదా చీప్ అండ్ బెస్ట్లో మనకి. సో దాన్ని ఏ విధంగా మనం కవర్ చేయాలి అండ్ గార్డెనింగ్కి ఏ విధంగా యూస్ చేయాలన్నది ఈరోజు వీడియోలో చూద్దాం. ఈరోజు మా గార్డెన్లో కొత్త ఫ్రెండ్ ఇంట్రొడ్యూస్ చేస్తారండి, రండి. చాలా హ్యాపీగా ఉంది. మా పోమోగ్రానైట్ ప్లాంట్ ఇది, దానిమ్మ చెట్టు. ఇక్కడ చూడండి, చిన్న ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. అది ఫ్రూట్ వస్తుందో లేదో తెలియదు, కానీ హ్యాపీనెస్ మాత్రం చాలా ఉంది మాకు. ఈ ప్లాంట్ వేసి 2 years అయిందండి, సీడ్ వేసి దీనికి. సో ఫస్ట్ ఫ్లవర్ దీనికి. ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ కాదు, మేము మామూలుగా సీడ్ వేసాము ఇంట్లో. దీన్ని ఇలాంటివి 3 ప్లాంట్స్ వేసాం వేరే వేరే పాట్స్లో అన్నమాట. సో దానికి వచ్చిన ఫస్ట్ రిజల్ట్, ఆ హ్యాపీనెస్ వేరే కదా మనం వేసిందంటే. చూడండి, బాగుంది. ఇక్కడ ఇది జామకాయ మొక్క అండి, ఇది గ్రాఫ్టెడ్ ప్లాంటే. దీనికి కూడా చూడండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాయి ప్రెసెంట్, చిన్న చిన్న కాయలు. ఇక్కడ ఇవన్నీ స్వీట్ కార్న్ ప్లాంట్స్ అండి. మనం మొన్న స్వీట్ కార్న్ మనం కొనుక్కుంటే అవే డ్రై చేసి వేసానమాట, అవి స్టార్ట్ అయ్యాయి చూడండి. ఇవన్నీ స్వీట్ కార్న్స్, దీనికి కొన్ని సపరేట్ చేసుకుంటాను. ప్రెసెంట్ వర్షం అయితే తగ్గింది కొంచెం, కానీ ఒకసారి ప్లాంట్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఇవన్నీ మొన్న కంటిన్యూస్గా 3 days నుంచి విపరీతంగా ఎండ అండి. దానికి చూడండి పాపం ఎలా అయిపోయాయి ప్లాంట్స్ అన్ని, టోటల్గా అసలు డ్రై అయిపోయాయి. మనం 2 times మేము వచ్చి వాటర్ వేసినా సరే ఇది పరిస్థితి. ఇది బీరకాయ పాదండి, ఇది కొత్తగా వేసాను మొన్న. ప్రెసెంట్ ఇంకేం ఫ్రూటింగ్ రాలేదు, ఇంకా గ్రో అవుతుంది, గ్రోయింగ్ స్టేజ్లో ఉంది ఇది. ఇలాంటి టైంలోనే కొంచెం జాగ్రత్తగా తీసుకుంటున్నాను. బట్ చూడండి, చాలా వరకు అసలు బాగా పాడైపోయి ప్లాంట్స్ అన్ని, పూర్తిగా డ్రై అయిపోయింది అసలు. ఇక్కడ కాకరకాయ చూడండి, అండ్ ఇది దోసకాయ. ఇది మొన్న పాలినేట్ చేశాను నేను 2. బీస్ లేకపోవడం వల్ల అసలు పాలినేషన్ జరగట్లేదు. ఫ్రూటింగ్ ఫీమేల్ ఫ్లవరింగ్స్ బాగా వస్తున్నాయి, కానీ పాలినేషన్ లేకపోవడం వల్ల అవి రాలిపోతున్నాయి మళ్ళీ. సో మనం పాలినేట్ చేసుకోలేండి, హ్యాండ్ పాలినేషన్ చేసుకోవడం బెటర్. ఇది బర్బాటిస్, ఇవి సెల్ఫ్ పాలినేట్ చేసుకుంటుంది, ఇంకా అసలు మనకు టెన్షనే లేదు. ఓన్లీ ఇలాంటివి కాకరకాయ అండ్ ఇది దోసకాయ లాంటివి మనం పాలినేట్ చేసుకోవాలి. ఫీమేల్ ఉంటుంది, మేల్ కూడా ఉంటాయి. సో అది గమనించుకొని మీరు పాలినేట్ చేసుకోండి ఇది. అండ్ ఇక్కడ మా ఆనపకాయ ప్లాంట్కి వచ్చిన ఫస్ట్ ఫ్రూట్ అండ్ ఇది ఫస్ట్ ఆనపకాయ అండ్ చిన్న బీరకాయ చూడండి. కొంతమంది కమెంట్స్లో అడుగుతున్నారు కదా ఈ టబ్స్ని మనం గార్డెనింగ్కి ఏ విధంగా యూస్ చేయాలి అనేసి. సో అది ఇప్పుడు చూపిస్తాను, వీటిని ఎలా యూస్ చేయాలండి. వెజిటేబుల్ బాక్స్ చూడండి, ఇది మొత్తం హోల్స్ ఉంటాయండి. కానీ దీంట్లో మనం ప్లాంట్స్ ని ఏ విధంగా వేసుకోవాలంటే, చూస్తే కొంతవరకు అక్కడక్కడ కవర్ గా ఉంటుంది మనకి మాక్సిమం, కానీ పూర్తిగా మాత్రం ఓపెన్ లోనే ఉంటుంది. సో దీనికి కవర్ చేయడానికి మనం ఐదర్ ఇక్కడ రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా మనకి, మనం రైస్ బ్యాగ్స్ అయినా తీసి కవర్ చేసుకోవచ్చు లోన హోల్స్ ని. సో దీన్ని కవర్ చేయడానికి నేను ఇక్కడ గార్బేజ్ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాను. సో నా దగ్గర నేను ఆల్రెడీ ఈ విధంగా గార్బేజ్ బ్యాగ్ బండిల్ ఉంటుంది మనకి. సో ఇందులో 60 70 ఉంటాయండి. సో ప్రైస్ ఐడియా లేదు నాకు. సో అందులో నుంచి ఒక బ్యాగ్ తీసుకున్నాను, ఇలా ఉంటుంది కదా. సో అది ఓపెన్ చేసి సింగిల్ లేయర్ వేసుకుంటున్నాను నేను. పూర్తిగా ఈ విధంగా ఇక్కడ అంతా కట్ చేస్తాను నేను, ఇలా ఇది కట్ చేసి మధ్యలో నుంచి కూడా సెంటర్ కి నేను కట్ చేస్తాను. ఇది ఈజీగానే వచ్చేస్తుంది అండి, జస్ట్ నార్మల్ గా ఇలా అనుకుంటే మనం. ఆర్ మనం రైస్ బ్యాగ్ కావాలంటే థిక్నెస్ ఉంటుంది, మేము అది కూడా యూజ్ చేయొచ్చు, రైస్ బ్యాగ్ కూడా. చూడండి ఎంత పెద్ద బ్యాగ్ వచ్చింది కదా, ఈజీగా సరిపోతుంది మనకి, ఇలా కవర్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ఉన్న బాస్కెట్ సైజ్ కి తగ్గట్టు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని అందరికీ. సో ఇది కదలకుండా ఉండాలంటే ముందు మీరు ఇక్కడ టేప్స్ అంటించుకోండి, సెల్లో టేప్స్, సో దట్ అది జస్ట్ మూవ్ అవ్వకుండా ఉంటుంది. అది ఓకే, అన్ని అడ్జస్ట్. ఎక్సెస్గా ఉన్న కవర్ని మనం లోన్ వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కదలకుండా ఉంటుంది, లోన్కే ఉంటుంది అన్నమాట అది. సో అక్కడికి మనం దానికి టేప్ అంటించుకోండి.
ఈ పాలీ బ్యాగ్స్ లేకపోయినా మనం తార్పాన్స్ అవైలబుల్ ఉంటాయి మనకి, ఈవెన్ అవి యూస్ చేయొచ్చు. ఆర్ ఎనీ ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి, సో అవి కూడా మనం యూస్ చేయొచ్చండి. సో ఎనీ ప్లాస్టిక్ మనం ఏదైతే ఉందో మనకి రీసైకిల్ చేసి మనం ఈ విధంగానే యూస్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే చీప్ అండ్ బెస్ట్గా మనకి వస్తున్నాయి కదా, సో గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే చీప్ అండ్ బెస్ట్గా స్టార్ట్ చేయండి. మనం ఓవర్గా కూడా ఎందుకు అంత బడ్జెట్ పెట్టి మనం చేయనవసరం లేదు. చీప్ అండ్ బెస్ట్గానే మన బర్డెన్ లేకుండా చేద్దాం. మన దగ్గర ఉన్న ప్రతి కవర్ ని మనం ఈ విధంగానే యూజ్ చేయొచ్చండి. ప్లాస్టిక్ కవర్స్ చాలా ఉంటాయి కదా మన దగ్గర, సో దాన్ని పడేయకుండా ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. సో ఈ టేప్స్ ఎందుకు పెట్టానంటే ఇది కవర్ కదలకుండా ఉంటుందని. వన్స్ మనం ఇందులో సాయిల్ యాడ్ చేస్తాం కదా, ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఇది కదలదు అసలు. సో నార్మల్ గా ఫిట్ అయిపోతుంది. సో మీన్ వైల్ మనం ఈ టేప్స్ అంటించుకుంటే సాయిల్ వేసేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీ దగ్గర ఏం ఉంటే దాంతో మనం హోల్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అయితే నైఫ్ అయినా తీసుకోండి, ఆర్ ఎనీ, నేను ఇక్కడ స్క్రూ డ్రైవర్ తీసుకుంటున్నాను, ఏదైనా తీసుకొని మీ సిజర్స్ అయినా తీసుకోవచ్చు. చిన్న చిన్న హోల్స్ ప్లేస్ చేసుకోవడానికి ఓకేనా సరే. డ్రైనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మన ఈ డ్రైనేజ్ హోల్స్ చాలా ఇంపార్టెంట్ గా వేసుకోవాలి, సో దట్ వాటర్ అన్నది స్టాగ్నెంట్ గా ఉండదు. మనకి వాటర్ ఉండకూడదు ఎటువంటి పాట్ కైనా సరే. ఇప్పుడు చూడండి వర్షాలు పడ్డాయి, ఏ పాట్ లో నాకు వాటర్ స్టాక్ అవ్వలేదు, చక్కగా వాటర్ కింద నుంచి వెళ్ళిపోతుంది. అలా అయితేనే మనకి మొక్క ఎక్కువ రోజులు ఉంటుంది, పాడవకుండా ఉంటుంది అన్నమాట. అండ్ ఈ షీట్ వేసుకునే ముందు మనం ఒకసారి టబ్బు లైట్గా తడుపుకోండి, సో దట్ వేసేటప్పుడు షీట్ కదలకుండా ఉంటుంది. ఈ విధంగా హోల్స్ ప్లేస్ చేసుకున్నాను చూడండి. సో చూడండి అసలు ఏం కదలట్లేదు కూడా, మనం టేప్స్ పెట్టుకుంటే అలాగే ఉంటుంది మనకి. ఓకే, సో ఈ హోల్స్ పెట్టుకున్నాం కదా డ్రైనేజ్ కి, కంపల్సరీ మర్చిపోకండి. నెక్స్ట్ మనం ఆ హోల్స్ ప్లేస్ చేసుకున్నాం కదా, అక్కడ మట్టి ఫ్లో అయిపోకుండా మనం ఏదైనా అడ్డంగా పెట్టుకోవాలన్నమాట డ్రైనేజ్కి. సో ఇక్కడ నేను స్టోన్స్ ప్లేస్ చేసుకుంటున్నాను. మీరు ఏమైనా కోకోనట్ షెల్స్ ఉంటే అవైనా పెట్టుకోవచ్చు, లేదంటే మనకి పాట్స్ బ్రేక్ అయిపోయినవి ఉంటాయి అవి కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. పూర్తిగా కవర్ చేసేయకండి, జస్ట్ లైట్గా మనం ఇది పెట్టుకుంటే ఏంటంటే మట్టి కింద నుంచి వెళ్ళదన్నమాట. వాటర్ వేసేటప్పుడు ఓన్లీ వాటర్ బయటకు వస్తుంది. ఈవెన్ మనం కింద ఒక లేయర్ చార్కోల్స్ బొగ్గులు, సో ఆ బొగ్గులకి కిందన చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా మనకి, అవి కూడా వేసుకోవచ్చు, సో దట్ మట్టి అన్నది కిందన ఫ్లో అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో లేయర్ మనం కామన్ గార్డెన్ సాయిల్ ఏదైతే ఉందో మనం ఆ సాయిల్ దీనిలో ఇంత కవర్ చేయాలి. సో ఇది కవర్ చేసుకున్న తర్వాత మనం కొంచెం లైట్ వెయిట్గా ఉండడానికి కోసం అనేసి మనం డ్రై లీవ్స్ యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ ఇందాకల్లా మన గార్డెన్లో ప్లగ్ చేశాను. సో ఎండిటాకులు ఏదైతే ఉన్నాయో అన్నీ ఇందులోనే వేసేస్తున్నాను అనమాట. ఇందులోనే కంపోస్ట్ తయారవుతుంది కిందన మనకి. సో ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ 2 days నేను కలెక్ట్ చేసుకున్న కిచెన్ వేస్ట్ అంతా కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇది నేను ఆల్రెడీ మీకు చూపించాను చూడండి, మన కవర్స్లో కూడా కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ కిచెన్ వేస్ట్ వేసాను, హాఫ్ తయారై ఉంది, ఇది కూడా నేను అందులో వేసేస్తున్నాను. ఇంతవరకు ఇది ఈ ప్లాంట్లో ఉంది. నాకు బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాసెస్ చాలా మంచిది. ఇలా కవర్స్లోనే మనం కిచెన్ వేస్ట్ని ఇలా వేసేసుకొని డైరెక్ట్గా ప్లాంట్కి దగ్గర పెట్టేసామనుకోండి, కింద నుంచి దాన్ని వాటర్ అన్నది వెళ్తూ ఉంటుంది, కంపోస్ట్ టీ అన్నది వెళ్ళి దానికి పోషకాలు అన్నవి అందుతూ ఉంటాయి ప్లాంట్కి. కొన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వాటర్ బాటిల్లో కూడా నేను ఒకసారి వేసుకున్నాను కంపోస్ట్ అంతా, కిచెన్ వేస్ట్. ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇక్కడ. సో అది కూడా మనం వేసుకుందాం ప్లాంట్లో ఇప్పుడు. ఈ విధంగా మనం కలెక్ట్ చేసుకున్న కిచెన్ వేస్ట్ పాటింగ్ మిక్స్లో మనం యాడ్ చేసేస్తామండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పోషకాలు అన్నవి ప్రాపర్గా అందుతాయి ప్లాంట్కి. అట్ ద సేమ్ టైం మనకి కిందన కూడా కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో బాగుంటుంది, గుల్లగా కూడా ఉంటుంది, సారవంతంగా కూడా ఉంటుంది. పూర్తిగా కిచెన్ వేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఇంకో లేయర్ మనం గార్డెన్ సాయిల్ ఏదైతే ఉందో వాటితో మళ్ళీ కవర్ చేసుకోవాలి. సో పూర్తిగా మనం వేసిన కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో అది కనిపించకూడదు, అలా కవర్ చేసుకోండి. అండ్ కౌ డంగ్ కూడా మనం యాడ్ చేసుకోవాలండి. మాన్యూర్స్ ఏదైతే ఉన్నాయో మనకి అవన్నీ కూడా మనం ఇందులోనే యాడ్ చేసుకోవాలి. సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ టోటల్గా పూర్తిగా పాటింగ్ మిక్స్ ఏదైతే ఉందో మనకి సాయిల్ మిక్స్ అదంతా కవర్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇందులో మనం చిన్న చిన్న మొక్కలు వేస్తానండి. ఇప్పుడు మన గార్డెన్లో నుంచే ప్లక్ చేసేస్తాను. ఇక్కడ మింట్ లీవ్స్ ఉన్నాయి చూడండి, మనకి మింట్ కూడా కలెక్ట్ చేసుకుంటున్నాను. చిన్న రూటింగ్ ఉన్నట్టు మనం కట్ చేసుకోవాలి. సో ఒకవైపు నేను మింట్ వేస్తాను. సో రూట్స్ ఎక్కడున్నాయో దానికి ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి. ఈవెన్ పుదీనా ప్లాంట్కి ఏంటంటే టిప్, మీకు గ్రో అవుతున్న కొద్దీ రూట్స్ అనేవి పైకి వస్తూ ఉంటాయి. సో అలా వచ్చేటప్పుడు కింద నుంచి మనం కవర్ చేసుకోవాలి. ఇది పొనగంటి కూర అండి, పొనగంటి కూర అక్కడ కట్ చేసుకుంటున్నాను. సో అది కూడా ఇక్కడ వేసుకుంటున్నాను. చాలా ఈజీగా గ్రో అవుతుంది స్టెమ్ కటింగ్ త్రూ.
అండ్ కళ్ళకు కూడా చాలా మంచిది ఈ ఆకు. ఈ విధంగా అన్నీ ఇక్కడ వేసుకుంటున్నాను అనమాట. ఒకవైపు పుదీనా, ఒకవైపు ఇదిను. ఇవంతా వంగనారండి, ఆల్రెడీ నేను వేసుకున్నాను అనమాట, వంకాయ సీడ్స్ అవన్నీ. సో ఇవి ప్రజెంట్ గ్రో అయ్యాయి, అవి కూడా కొన్ని సపరేట్ చేసుకుంటాను ఇప్పుడు. ఇందులో ఒక 2 వేద్దామనేసి ఇందులో. సో ఒక్కొక్క వైపు ఒక్కొక్క మొక్క వేసుకుంటాను. దేనికైనా వేసేటప్పుడు జస్ట్ ఒక 1 or 1/2 ఇంచ్ రూట్స్ కిందకి వెళ్ళేటట్టు మనం హోల్ పెట్టుకొని వేసుకోండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. ఎటువంటి మనం ప్లాంట్ వేసినా సీడ్ వేసుకున్నా సరే వాటర్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి మనం, అది గుర్తుపెట్టుకోండి. అండ్ డ్రైనేజ్ కూడా కరెక్ట్గా ఉండాలి మనకి. ఈ విధంగా వేసుకున్నానండి. అండ్ ఆ రోజు నైట్ మాత్రం చాలా వర్షం పడింది. మా అబ్బాయికి ప్రామిస్ చేశాను అనమాట, బీచ్కి పట్టుకెళ్తాను నేను అనేసి. సో ఇది మా వైజాగ్ బీచ్. సో వర్షం కారణంగా అసలు బయటికి దిగడం అవ్వలేదు మాకు. వాడు హోంవర్క్ కంప్లీట్ చేస్తే మేము బీచ్కి పట్టుకెళ్తాము అని ప్రామిస్ చేశారన్నమాట వాళ్ళ అమ్మమ్మ. సో వాడి కోసం అనేసి బీచ్కి వెళ్ళాము ఆ రోజు నైట్. సో కంప్లీట్ అసలు రెయిన్ పడుతూనే ఉంది. ఇంకోటి ఏంటంటే సగం వరకు రెయిన్ పడింది వర్షం, మిగతా సగం అసలు టోటల్గా డ్రైగానే ఉంది. అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇది మన వైజాగ్లో కొత్తగా ఇది ప్లేస్ చేశారండి వాటర్ బాటిల్స్తోని. సో వాటర్ బాటిల్స్ని వాళ్ళు రీసైకిల్ చేసి ఒక ఫిష్ షేప్లోని తెచ్చారన్నమాట. సో ఒక కాన్సెప్ట్ ఏమీ లేదు, మనం వీలైనంత వరకు కొంచెం ప్లాస్టిక్ని రెడ్యూస్ చేయాలి. ఈవెన్ మనం బయట వాటర్ బాటిల్స్ పర్చేస్ చేసి మనం వాటర్ తాగుతున్నాం. సో చూడండి, ఇవన్నీ వాటర్ బాటిల్సే, మనకి ఎంత వేస్ట్ కలెక్ట్ అవుతుందో మనకి ప్లాస్టిక్ వల్ల. సో వీలైనంత వరకు మనం ప్లాస్టిక్ని రీసైకిల్ చేయండి ఆర్ యూజ్ అన్నది తగ్గించుకోండి. సో ఇలాంటి చిన్న చిన్నవి తొందరగా డిజాల్వ్ అవ్వవు మనకి ఎర్త్లో అయినా సరే. సో వీలైనంత వరకు యూ హ్యావ్ టు అవాయిడ్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ ఆల్. సో వర్షం మాత్రం పడుతూనే ఉందండి, ఎక్కడ దిగడం అవ్వలేదు. ఇక్కడ చూడండి టోటల్గా డ్రై, అసలు ఇక్కడ అసలు ఒక డ్రాప్ కూడా పడలేదు వర్షం. ఇక్కడ పూర్తిగా డ్రైగా ఉంది. అండ్ ఇక్కడ మన వైజాగ్ బీచ్లో కూడా కొన్ని ప్లాంట్స్ అన్నవి వేశారు, మరి అది ఏ ప్లాంట్స్ అన్నవి తెలీదు. టోటల్గా ఈ విధంగా షేడ్ నెట్లో కూడా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా 2 ప్లేసెస్లో చూశాను. మరి చూడాలి కొత్తగా ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారేమో గవర్నమెంట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే మా బయో ఎంజైమ్ ప్రిపేర్ చేశాను చెప్పాను కదా, చౌహాన్ క్యూ పద్ధతిలోని ఇది ఫ్రూట్తో ప్రిపేర్ చేశాను అన్నమాట. సో అది నెక్స్ట్ వీడియోలో నేను డిఫరెంట్గా ప్లేస్ చేస్తాను. బిఫోర్ దట్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ టబ్స్ చూపించాను కదా, చీప్ అండ్ బెస్ట్గా ఎలా యూస్ చేయాలన్నది తప్పకుండా ట్రై చేయండి వీను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టు మై వీడియోస్. థ్యాంక్ యూ.